వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పార్టీలు అప్పుడప్పుడు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఆ పార్టీలను రిటైర్డ్ ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు లేదా విఆర్ఎస్ తీసుకున్నటువంటి ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు పెట్టడం విశేషం. అయితే ఈ పార్టీలు మనగలుగుతున్నాయా, ప్రజల భావాలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నాయా అంటే అది ప్రశ్నార్థకంగానే చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో జయప్రకాష్ నారాయణ 2006లో లోక్ సత్తా పార్టీని స్థాపించాడు. ఆయన పార్టీని స్థాపించేటప్పుడే నేను అవినీతిపై పోరాడుతున్నాను, అవినీతికి వ్యతిరేకంగా పనిచేస్తాను, ఓట్ల కొనుగోలు దుర్మార్గం, సమాజం చైతన్యవంతం కావాలి, యువత మేల్కోవాలి అనే మాటలు ఎక్కువగా చెప్పాడు. అయితే ఆ ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయన ఒక్కడు మాత్రము గెలిచి ఆ 5 ఏళ్ళు అసెంబ్లీలో ఉండగలిగారు. ఆ తర్వాత నిదానంగా ఆయన పార్టీ కార్యక్రమాలన్నింటినీ కూడా వదిలేసేసి ఇప్పుడు ప్రశాంతంగా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు విశ్లేషణలు చేస్తూ అంతవరకు పరిమితం అవుతున్నాడు. ఆ తర్వాత వివి లక్ష్మీనారాయణ, ఈయనను సిబిఐ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణగా కూడా పిలుస్తారు. ఈయన నిజానికి ఒక వర్గానికి కొమ్ము కాస్తూనే పార్టీ పెట్టాడు. అంటే కాపు సామాజిక వర్గం చాలా ఇబ్బందుల్లో ఉంది, ఆ సామాజిక వర్గాన్ని పైకి తీసుకురావాలా అనే ఆలోచనతోనే ఆయన పార్టీ పెట్టాడు. ఈయన ఐపీఎస్ అధికారి. సరే, పార్టీ పెట్టిన తర్వాత డైరెక్ట్గా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తారంటే మాకు అంత బలం లేదు కదా, క్యాండిడేట్లు కూడా అనుకున్న స్థాయిలో లేరు కదా, కాబట్టి మేము అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయలేకపోవచ్చు, కానీ మా ప్రభావం ఉన్న నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని చెప్పేసి ప్రకటించాడే కానీ ఆయన ఎన్నికల్లో పోటీ చేసింది లేదు. పైగా పార్టీ కూడా అంత గొప్పగా అడుగులు వేసింది కూడా లేదు. ఆ తర్వాత ఇటీవల అంటే 2 ఏళ్ల క్రితం 2024 ఎన్నికల సందర్భంగా, అంతకుముందు 23లో జిఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్ గారు ఆయన కూడా ఒక కొత్త పార్టీని స్థాపించారు. ఆయన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అనే పేరుతోటి పార్టీని స్థాపించారు. అయితే విజయవాడలో ఒక ఆఫీస్ పెట్టారు. ప్రస్తుతానికి ఆ ఆఫీసు నడుస్తూనే ఉంది. 24 ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలోని దళిత వాడల్లో ఎక్కువగా పాదయాత్ర చేసి, అంటే దళితులు బేస్గా అన్యాయానికి గురవుతున్నారు, కష్టాల్లో ఉన్నారు, బాధలు ఎదుర్కొంటున్నారు, వాళ్లను ఎలాగైనా సమాజంలో ఉన్నతులుగా తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతో ఆయన పార్టీ పెట్టాడు. ఆ పార్టీ మీద కూడా కొన్ని విమర్శలు వచ్చినాయి. కావాలని జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీని పెట్టించేసేసి దళితుల్లో టీడీపీ ఓటింగ్ను చేల్చడానికి అని చెప్పేసి పెట్టించినాడనే కొన్ని విమర్శలు వచ్చినాయి. అయితే ఆ విమర్శలను ఆయన చాలా ఇంటర్వ్యూలలో త్రోసిపుచ్చారు. అటువంటిది ఏం కాదు, మేము సమాజంలో అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని నేను పార్టీ పెట్టాను, ఆ పార్టీని నడపాలనుకున్నాను, నడుపుతున్నానని చెప్పేసి ఆయన చెప్పాడు. ఈయన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. అంటే రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఒక 6 నెలలు ప్రభుత్వం ఆయనకు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చింది. ఆయన మధ్యలో విఆర్ఎస్ తీసుకొని ఆయన ఎన్నికల్లో పార్టీ పెట్టడం, ఎన్నికల్లో పోటీ చేయడానికి సమాయత్తం కావటం, పాదయాత్ర చేయటం ఇవన్నీ జరిగిపోయాయి. అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు రాజకీయాలలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీ పెట్టడము, పార్టీని నడిపించడం అనేది సాధ్యం కాదు. వీళ్ళు అనుకున్నట్టుగా, వాళ్ళు భావిస్తున్నట్లుగా నిజంగా ప్రజలు చైతన్యవంతులయ్యి వాళ్ళ భావాలకు అనుగుణంగా నడిస్తే లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ పార్టీనే ముందుకు అడుగులు వేసేది, ముందుకు వెళ్ళిపోయేది. ఆ తర్వాత వివి లక్ష్మీనారాయణ పెట్టినటువంటి జై భారత్ నేషనల్ పార్టీ కూడా అడుగులు వేసేది, ముందుకు వెళ్ళేది. పార్టీలకు పేర్లు మాత్రం చాలా బాగున్నాయి, కానీ అవి భవిష్యత్ తరాలను అందుకోలేకపోయినాయి, వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా ముందుకు అడుగులు వేయలేకపోయినాయి. ఇప్పుడు కొత్తగా గత సంవత్సరము ఏప్రిల్ నెల ఆ ప్రాంతంలోనే ఏబి వెంకటేశ్వరరావు గారు, ఆయన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఇక్కడ విజయవాడ కేంద్రంగా కూడా పోలీస్ కమిషనర్గా చాలా కాలం పనిచేశారు. అదేవిధంగా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, అంటే కూటమి 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఆ ప్రభుత్వ హయాంలో ఆయన రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్గా కూడా ఉన్నారు. ఆ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు కొంతమంది ప్రతిపక్షాలు కానీ కొంతమంది రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడానికి పెగాసిస్ అనే ఒక
సాఫ్ట్వేర్ను ఇతర దేశాల నుంచి కొనుగోలు చేశారు. ఆ సాఫ్ట్వేర్ కొనుగోలు చేయడానికి ఆయన కుమారుడికి సంబంధించినటువంటి ఒక ఏజెన్సీని అడ్డుపెట్టుకున్నారు. ఇది చంద్రబాబు నాయుడు ఆడించిన నాటకము, చేసినటువంటి పని. అందులో భాగంగానే ఆయన పావుగా మారి ఈ పనంతా చేశారని చెప్పేసి అప్పట్లో ఆరోపణలు వచ్చినాయి. 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుండగానే ఆయనను సస్పెండ్ చేసి ఆయన మీద విచారణకు ఆదేశించింది. ఆ 5 ఏళ్ల కాలము ఆయన కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు, ఎదుర్కొన్నాడు. ప్రభుత్వము చేసే ప్రతి క్వశ్చన్ను, లేకపోతే సిఐడి చేసినటువంటి ప్రతి ప్రశ్నను ఆయన ఎదుర్కొన్నారు. మొత్తం మీద రిటైర్మెంట్కు ముందు రోజు, అంటే ఈరోజు రిటైర్ అవుతారనగా ముందు రోజు ఆయనకు హైకోర్టు ఆదేశాల మేరకు పోస్టింగ్ ఇచ్చింది ప్రభుత్వం. ఆ పోస్టింగ్ తీసుకున్న వెంటనే మరుసటి రోజు ఆయన స్టాంప్స్, మన స్టేషనరీకి సంబంధించినటువంటి ఐజీగా ఆయన బాధ్యతలు తీసుకొని మన గవర్నమెంట్ ప్రింటింగ్ వ్యవహారాలు చూడటానికి బాధ్యతలు తీసుకొని అదే రోజు సాయంత్రము రిటైర్ అయ్యాడు. ఆయనపై ఉన్న కేసులన్నీ కూడాను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుతానికి ఆయనకు క్లీన్ చిట్ వచ్చేసింది. అయితే ఆయనకు పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్గా కూడా ఈ ప్రభుత్వం ఆఫర్ చేసింది. ఆల్రెడీ జీవో కూడా ఇష్యూ చేసింది. కానీ ఆయన ఆ పదవిని తీసుకోలేదు. తీసుకోకుండా ప్రజా చైతన్యం పేరుతో ముందడుగు వేయాలని ఒక ఆలోచన చేశారు. కొంతమంది మిత్రులతో కలిపి ఆలోచనా పరుల వేదిక అనేది ఒకటి ఆంధ్రప్రదేశ్లో స్థాపించి ఆ వేదిక ద్వారా ఒక ఏడాది కాలంగా ప్రభుత్వాల తప్పులను ప్రశ్నించడం, ప్రధానంగా రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎలా ఉండాలి, ఎటువంటి ప్రాజెక్టులు ఉండాలి, ఉన్న ప్రాజెక్టులను ఎట్లా మనము మరమ్మతులు చేసి తీర్చిదిద్దాలి, ప్రజలకు సాగునీరు తాగునీరు కొరత లేకుండా ఎలా మనము ఉపయోగించుకోవాలి, సముద్రం పక్కనే ఉన్న రాష్ట్రం కాబట్టి సముద్రంలో కలిసిపోయేటువంటి అదనపు జలాలు ఎవరికి దక్కకుండా సముద్రంలో కలిసిపోయే అదనపు జలాలను మనం ఎలా వినియోగించుకోవాలనే అంశాల మీద అప్పుడప్పుడు దఫాలుగా సెమినార్లు నిర్వహిస్తున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ప్రజలకు తెలియజెప్పే పనిలో ఉన్నారు. అట్లాగనే ఆంధ్ర రాయలసీమ ప్రాంతంలోని 2 ప్రాంతాల్లోని సాగునీటి ప్రాజెక్టులను ఇటీవల కాలంలో ఒక టీం ఆలోచనా పరుల వేదిక నుంచి వెళ్ళి ప్రధానంగా రాయలసీమలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులు అన్నింటి మీద కూడాను ఒక అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ను ప్రభుత్వానికి అందజేసింది. అప్పుడప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని లేఖలు రాస్తూనే ఉన్నారు. అయితే ఆయన నిన్న, అంటే ఆదివారం, విజయవాడలోని సిద్ధార్థ అకాడమీకి సంబంధించినటువంటి విద్యావేత్తలు వీళ్ళందరూ కలిసి ఒక సంక్రాంతి పండుగ సందర్భంగా ఒక వేదిక ఏర్పాటు చేసి అక్కడ సంబరాలు చేసుకున్నారు. ఆ సందర్భంగా ఆయన్ని ఆహ్వానించారు. ఆయన వెళ్ళారు. ఆ కార్యక్రమానికి వెళ్ళి మాట్లాడుతున్న సందర్భంలో నేను గతంలోనే లాస్ట్ ఇయరే చెప్పాను, నేను పార్టీ పెడతానని, దానికి కట్టుబడి ఉన్నాను. అయితే ఆర్థికంగా కొంత కావాలి కాబట్టి దాన్ని సమకూర్చుకునే పనిలో ఉన్నాను, త్వరలోనే నేను రాజకీయ పార్టీ పెట్టబోతున్నాను అనేది స్పష్టం చేశారు. అయితే ఇందులో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఉన్నాయి ప్రధానంగా 2 పార్టీలు, తెలుగుదేశం పార్టీ అట్లాగనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎలాగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంప్లీట్గా ఆయన వ్యతిరేకంగానే చెప్తున్నారు, మాట్లాడుతున్నారు. గతంలో కూడా ఆ పనులు చేశారు కూడా. ఇప్పుడు ఆలోచనా పరుల వేదిక ద్వారా కూడాను చెప్పే మాటల్లో కూడాను ఎట్టి పరిస్థితుల్లో జగన్ పనికిరాడు ఈ రాష్ట్రానికి, అతను వల్ల ఈ రాష్ట్రానికి నష్టం జరుగుద్ది అనేది స్పష్టం చేస్తున్నాడు. అప్పుడప్పుడు క్లియర్గానే చెప్తున్నాడు. చాలాసార్లు ఇండివిజువల్గా ఆయన ప్రెస్ మీట్లలో కూడాను జగన్ ఎట్టి పరిస్థితుల్లో రానివ్వను అని చెప్తున్నాడు. అంటే అందులో భాగంగానే కొత్త పార్టీ స్థాపించబోతున్నాడా, లేదు నిజంగానే గెలిచి ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాడా? ఆయన అజెండా నాకు క్లియర్ కట్గా ఒకటి ప్రధానమైనటువంటి అజెండాలో ఒక అంశము ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడము. ఇప్పుడున్న 3 పార్టీలు బీజేపీ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, లేకపోతే తెలుగుదేశం కానీ, లేదు కమ్యూనిస్టులు కూడా ఆ అంశాలను మర్చిపోయారు. అన్ని పార్టీలు మర్చిపోయినాయి ప్రత్యేక హోదా అనేది. నేను దాన్ని ప్రధానమైన అజెండాగా తీసుకొని పార్టీని స్థాపించి ప్రజల వద్దకు పోయి దాని మీద ఉద్యమాలు చేస్తానని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఈయన పెట్టే కొత్త పార్టీ వైఎస్ఆర్సీపీని కొంతవరకు దెబ్బతీస్తుంది భారీగానే అనేది రాజకీయ నిపుణుల అభిప్రాయ విశ్లేషకుల అభిప్రాయము. అదేవిధంగా ఈయన అభిమానులు ఎక్కువ మంది టీడీపీలో కూడా ఉన్నారు కాబట్టి, పైగా ఈయన సామాజిక వర్గం వాళ్ళు టీడీపీలో కూడా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆ సామాజిక వర్గం ఓట్లు కొన్ని టీడీపీ కూడా చీలి ఈయనకు ఓటింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. రేపు ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేస్తే
అది కూడా ఆలోచించుకోవాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేది ఒక చర్చ కూడా నడుస్తుంది. మొత్తం మీద చంద్రబాబు నాయుడు వెనుక ఉండి ప్రోత్సహించే ఏబి వెంకటేశ్వరరావును పార్టీ పెట్టడానికి పురిగొలుపుతున్నారనే ఒక విమర్శ కూడా రాజకీయ విశ్లేషకుల్లో ఉంది, పరిశీలకుల్లో ఉంది. ఏం జరుగుతుందో, ఏబి వెంకటేశ్వరరావు గారు పెట్టే పార్టీ ప్రజల వద్దకు వెళుతుందో లేదు గతంలో ఐఏఎస్లు ఐపీఎస్లు పెట్టిన పార్టీలాగానే అట్లాగనే నిరసించి ఆగిపోతుందో, ఏం జరుగుతుందో వేచి చూద్దాం.